ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా. అదే విధంగా ఈనాడు నిర్మాతలతో మీకు ప్రతిస్తంభన వచ్చింది. ఆనాడు రాష్ట్రానికి చెడ్డ పేరు రావద్దు, 18 రోజులు మీరు ధర్నాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. నేనాడు నిర్మాతల మండలిని కూడా పిలిచి చెప్పిన, ఆ కార్మికులు కష్టపడితేనే మీరు నిర్మాతలుగా నిలదొక్కుంటారు. దర్శకులకు చెప్పిన, మీరు రాణించాలి అంటే వాళ్ళ టాలెంట్ కూడా పెరగాలి, వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగా చూసుకున్నప్పుడే మీరు రాణించగలుగుతారని దర్శక నిర్మాతలకు నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిమ్మల్ని పిలిచాను, కూర్చున్నాను, మాట్లాడినాను. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మీ సమస్యల సహేతుకతను అంచనా వేయడానికి ప్రయత్నం చేసిన. అందుకే ఈనాడు మీతో కలిసి ఆ రోజే చెప్పిన, నేను నా ఇంటికి మీరు రావడం కాదు, మీ ఊరైన కృష్ణానగర్కి నేనే వస్తా. ఎక్కడెక్కడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాగా ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది. ఇక్కడ నుంచి ఎదిగినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ కృష్ణానగర్కు ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది. అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు 100% తీరుస్తానని నేను చెప్పను. ఎందుకంటే నేనేం దేవుడిని కాదు, మానవుడినే. తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులకు, మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్నా, కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్గా 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా. కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించండి. ఇదే కాదు, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే, ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే మీ శ్రమతోనే, మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన. మిత్రులారా, ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు, సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని. తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు. తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలనో నేను ఒక్కసారి అంచనా వేసుకున్న తర్వాత మీ 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా. అదే విధంగా మీ అసోసియేషన్కి భవన్